ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. దసరా శరన్నవరాత్రుల్లో ఈరోజు 6వ రోజు మహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ దర్శనాన్ని కలిగిస్తూ ఉంది. అమ్మవారి దర్శనాన్ని మీరు కూడా చేసుకోండి. ఈ మంగళవారం నాడు అమ్మవారి దర్శనాన్ని గావించుకోవటం చాలా అదృష్టం. అలాగే అమ్మవారిని మీరు అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఈరోజు ఇంకా విశేషంగా ఏంటంటే ఎటువంటి పుష్పాలన్నీ కూడా వేయకుండా, దండలు వేయకుండా ఆ చీరలో అలా సింపుల్గా అయితే అలంకరణ కార్యక్రమాన్ని అయితే చేశాను. అమ్మవారిని చూడండి, ఎంత బాగున్నారు కదా, ముగ్ధ మనోహరముగా దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు అమ్మవారు. పూజకు ముందండి ఈ వీడియో. అప్పుడు కుంకుమార్చన కూడా చేయలేదు, ముందుగా అయితే చూపిస్తున్నాను చూడండి. అమ్మవారిని క్లోజప్లో కానీ అలా చూసినట్లయితే అమ్మవారు ఒక పూల జడ పెట్టుకుని, ఆ తర్వాత నక్లెస్లు వేసుకుని కూడా ఆభరణాలు, అలాగే సన్నజాజులు కూడా అటు ఇటు తక్కువే పెట్టానులేండి ఈరోజు. అలాగే వెనక వైపు కూడా దండ ఒకటే సింపుల్గా అయితే వేశాను. కానీ చాలా బాగుందనిపించిందండి అమ్మవారు ఇవాళ సింపుల్గా. చాలా ఇదిగా అనిపించారు. దండ తెచ్చేవాడినే కానీ ఎందుకో ఈ సంవత్సరం తేలేకపోవటం వల్ల అమ్మవారికి ఎలా ఉండిద్దో అలంకరణ అనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరింది. స్వామివారిని సాయంత్రం గరుడ వాహన సేవ ఉంది కాబట్టి ఆ సేవ కోసమని రెడీ చేసుకుంటూ ఉన్నాను. అలాగే కుంకుమలో ఈ కాయిన్ చూసినట్లయితే అండి, కనకదుర్గమ్మ కాయిన్ అండి. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను కనకదుర్గమ్మ కాయిను వస్తే బాగుండు, కుంకుమార్చనలో పెట్టుకోవచ్చు అనుకున్నాను. అనుకోకుండా నిన్న తీయంగానే అక్కడ ఒక కాయిన్ బయటికి తీసుకువెళ్దామని, ఏదో కొనటానికి తీసుకెళ్దామని తీసుకెళ్ళబోతుండగా తిప్పి చూడంగానే ఎమ్మటే దుర్గమ్మవారు ఉన్నారు. ఇదివరకు ఎప్పుడో అండి 5 రూపాయల బిళ్ళ మీద వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ 10 రూపాయల బిళ్ళ మీద కూడా చూసినప్పుడు ఆశ్చర్యం వేసిన తర్వాత ఓహో, అమ్మవారిది నేను అనుకున్నాను, ఈరోజు రావాలనుకున్నట్టుంది అని చెప్పి నిన్న తీసి నేనైతే ఆ కుంకుమలో పెట్టానండి. ఆ తర్వాత నిన్న సాయంత్రం అయితే పెట్టాను, మీరు వీడియోలో గమనించవచ్చు. అలా దగ్గరగా చూపిస్తే చూడండి, అమ్మవారు రూపం కూడా ఉంది కదా దాని మీద. అలాగే కుంకుమలో ఇలా పెట్టి అమ్మవారితో సహా కుంకుమార్చన అయితే చేస్తున్నాను చూడండి. అంటే మీకు చూపిద్దామని కొంచెం క్లోజప్గా ఓపెన్ చేసి చూపించాను కదా, అక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా అమ్మవారికి కుంకుమార్చన అయితే చేస్తున్నాను చూడండి. ఆ కుంకుమలో ఆ కాయిన్ దగదగా మెరిసిపోతూ కనబడుతుంది కదండి. అలా చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించి నేనైతే ఒక ఫోటో అయితే తీశాను, వీడియో. ఆ వీడియో ఇప్పుడు దాకా చూశారు కదండి మీరు. తర్వాత అమ్మవారికి ఈరోజు విశేషమైన అలంకరణ చేసిన తర్వాత ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు గరుడ వాహనంపై కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహం ఇవ్వబోతున్నారు. అలాగే మన ఇంట్లో కూడా గరుడ వాహనాన్ని తయారు చేసుకున్నాం కదండి. ఆ వాహనంపై స్వామివారు ఈరోజు సాయంత్రం దర్శనాన్ని కలిగిస్తారు. ఆ వీడియో అనేది నేను టైం చూసుకుని మీకు అప్లోడ్ చేస్తానండి. లేదంటే లైవ్ చేద్దాము అనుకున్నా కానీ లైవ్ అయితే కొంచెం కష్టము. చాలామంది కూడా దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, చాలామంది అమ్మవార్లను పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి తర్వాత చూసుకోవడానికి కూడా బాగుంటుంది కదా, అందుకని వీడియోలాగానే అప్లోడ్ చేయబోతున్నాను. తప్పకుండా ఆ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. గరుడ వాహనం మీద వెంకటేశ్వర స్వామి వారు చాలా బాగా వచ్చిందండి ఈసారి. అలాగే కాళ్ళు కూడా పెట్టానండి, కాళ్ళు పెట్టి స్వామివారిని అలంకరించాను. చాలా బాగుంటారు. మీరు వీడియోని నేను పెట్టినప్పుడు మాత్రం తప్పకుండా చూడండి. గరుడ వాహన సేవ చేస్తున్నాను. అలాగే మా హాల్ చూశారు కదా, చిన్నదే కదా, అందుకని నేను వేరే వాహనాలు అయితే రెడీ చేయలేదు. అమ్మవారికి దివ్యమంగళ నీరాజనం అయితే జరుగుతుంది, దర్శనం చేసుకోండి. మాతా మహారాజ్ని శ్రీ మహాలక్ష్మి మాతాకి జై. శ్రీమాత్రే నమః. అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకోండి, హారతిని కూడా కళ్ళకద్దుకోండి. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంలో మనకి దర్శనం ఇచ్చారు కదండి. ఇదండి.